హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్ చూపిస్తానండి. డీమార్ట్లో కానీ కిరాణా కొట్లలో కానీ మనం ఎక్కువ రేటు పెట్టుకుంటుంటాము. అలా కాకుండా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి కస్టర్డ్ పౌడర్ని. ఈ ఒక్క పౌడర్ ఇంట్లో ఉంటే మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్ చేసుకోవచ్చు, సలాడ్ చేసుకోవచ్చు, అలాగే కేక్స్ ఇటువంటి ఇంకా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి. తయారు చేసుకోవటం కానీ చాలా సింపుల్ అండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు మా వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఏదైనా ఒక కప్పు తీసుకొని 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోండి. ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్ రావాలండి. ఇలా మిక్సీ పట్టేసాను చూడండి. ఇలాగా మెత్తగా వేసుకొని ఒకసారి స్పూన్తో ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకోండి, ఎక్కడ అంటుకోకుండా మిక్సీకి. చూడండి, పాల పొడి అండి ఇది. నేను ఎవ్రీడే తీసుకున్నాను. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. ఓ చిన్న కప్పు నిండా అండి తీసుకున్నాను. అదే కప్పు నిండా కార్న్ఫ్లోర్ అండి, మొక్కజొన్న పిండి. ఇది కానీ మనం మిల్క్ పౌడర్ తీసుకున్న దాంతోనే ఆ కప్పుతోని మొక్కజొన్న పిండి వేసాను. కస్టర్డ్ పౌడర్ మంచి కలర్ రావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ అండి కొంచెం వేసాను. అలాగే వనిలా ఎసెన్స్ అండి, ఇదొక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బటర్ స్కాచ్ అయినా వేసుకోవచ్చు, అలాగే పైనాపిల్ అయినా వేసుకోవచ్చు, చాక్లెట్ అయినా వేసుకోవచ్చు, ఏ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా వేసేసుకొని మిక్సీ పైన మూత పెట్టేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. మనం వేసినవన్నీ బాగా కలిసిపోయే విధంగా బాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టుకోవచ్చాను. మీరు మధ్యలో కానీ ఒకసారి ఆఫ్ చేసుకొని మిక్సీని ఒకసారి స్పూన్తో కలిపేసి మళ్ళీ కానీ మిక్సీ పట్టుకోండి. అలా చేసుకుంటే మనం వేసినవన్నీ బాగా కలిసిపోయి నీట్గా మిక్సీ పట్టుకోవచ్చు పిండిని. చూడండి, అంతా పట్టేసిన తర్వాత మన మూతలో కానీ అక్కడక్కడ ఉంది, అది కానీ స్పూన్తో నీట్గా తీసేసుకోండి. చూడండి, ఒకసారి స్పూన్తో ఈ మిక్సీలో అంతా కలిపేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసేసుకోండి. మన కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది. మిక్సీ పట్టిన తర్వాత మీరు వెంటనే తీసుకోకుండా మీరు కాసేపు పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది మనం మిక్సీ పట్టేటప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఆ వేడంతా తగ్గిపోయిన తర్వాత మీరు గాజు సీసాలో అయినా లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకుంటే 6 నెలల నుంచి 9 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇది మీరు బయటే పెట్టుకున్నా కానీ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. చూడండి, అంత సింపుల్గా చేసేసుకున్నాము. ఇదే పౌడర్ మనం కస్టర్డ్ పౌడర్ బయట కొనాలి అంటే ఎక్కువ రేట్ అండి. అలా కాకుండా ఇవి మీరు ఇంట్లోనే తెచ్చుకొని ఇలాగా సులభంగా చేసేసుకోవచ్చు. ఈ పౌడర్తో ఎన్నో కస్టర్డ్ కానీ, మిల్క్ షేక్ కానీ, అలాగే ఐస్ క్రీమ్స్ కానీ, సలాడ్లు కానీ చాలా చేసుకోవచ్చు. చాలా రుచిగా తినేయచ్చు. ముందు వీడియోలో మీకు ఇవన్నీ చేసి చూపిస్తానండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చూపించిన వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.